హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మేమైతే పూల తొట్లు కొనడానికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మాకు ఇంటి చుట్టూ మొత్తం గార్డెన్ ఏరియా టైప్ ఉందన్నమాట. సో అక్కడ కొన్ని చెట్లు పెడితే ఇంకా బాగుంటాయి. ఆల్రెడీ ఉన్నాయన్నమాట, కాకపోతే ఇంకొన్ని పెడదాము. సో అందుకని వచ్చాము ఇక్కడికి. కానీ చూస్తే అయితే ఒక్క తొట్టి 100 రూపీస్ 150 అంటారు. చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఓకే, ఫైనల్గా అయితే ఫస్ట్ కొనాలని ఫిక్స్ అయ్యాము. సో రేట్ ఎంతైనా కానీ, ఎందుకంటే ఇంట్లో చెట్లు ఉంటేనే అందం అనమాట ఇంట్లోకి. సో నేనైతే ఫస్ట్ వైట్ కలర్ గులాబీ చెట్టు అండ్ ఆల్రెడీ ఇంట్లో రెడ్ కలర్ ఉందన్నమాట. వైట్ ఇంకా ఎల్లో సెలెక్ట్ చేసుకున్నా. సో చూడండి ఎంత బాగున్నాయి కదా. చాలా ఆలోచిస్తున్నాం అనమాట. ఏంటంటే కొన్నాక అరే ఇది కొనేది లేకుండా అన్న ఫీల్ రావద్దు. సో అందుకని ఒకటికి 2 సార్లు మొక్క ఎలా ఉంది, మంచిగా వస్తుందా, ఏది, అన్ని రకాలు ఉన్నాయి, అన్ని సేమ్ చెట్లు డిఫరెంట్ సైజులు ఉన్నాయి. సో బెస్ట్ సెలెక్ట్ చేద్దామని అప్పటి నుండి చూస్తున్నాం. సో ఓకే, పూల చెట్లు ఒకటి కంప్లీట్ అయిపోయింది, సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసినాం. నౌ ఇంకేమన్నా మనీ ప్లాంట్, మనీ ప్లాంట్ కోసం అని చూస్తున్నాం. ఒకటి పెద్ద మనీ ప్లాంట్ తీసుకొని ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన, చూడండి. అందులో మేము చిన్న హ్యాంగింగ్ పాట్స్ అయితే బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. అది కూడా షార్ట్లో ఉంది, వెళ్ళి చూడండి. దానికి మనీ ప్లాంట్స్ కొంటున్నాం అనమాట. ఓన్లీ ఒకటే ఎక్కువగా ఉన్న మనీ ప్లాంట్ తీసుకొని అందులో అరేంజ్ చేస్తాము. సో అది వీడియో చివరిలో చూపిస్తాం మీకు, ఎట్లా అరేంజ్ చేసినాం ఏందనేసి. అండ్ చాలా కొనాలని చెట్లు, కానీ మనకేమో కొంచెం స్పేసే ఉంది, ఓన్లీ పూలకే అయిపోతాయి. ఇంకోటి సన్నజాజుల చెట్టు చూసినాం. అండ్ ఇది చూడండి ఎంత బాగుంది కదా. ఇది కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ సరేలే నెక్స్ట్ టైం తీసుకుందాం, మెయిన్ అయితే కంప్లీట్ చేద్దాం, మెయిన్ పాట్స్ అని. సో కొన్ని తీసేసుకున్నాం అనమాట. పాట్స్ కూడా 2 తీసుకున్నాం. ఇంట్లో ఆల్రెడీ వేరే ఉన్నాయి అనమాట. సో ఇవైతే చాలు. అండ్ చూడండి మనీ ప్లాంట్ తీసుకున్నాం ఇందులో. నైస్, ఇదనమాట మనీ ప్లాంట్స్. సో ఇంటికైతే వచ్చేసినామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇట్లా మా మెయిన్ డోర్ అనమాట. సో మీరు మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తే మా హోమ్ టూర్, మా గార్డెన్ టూర్ అన్నీ చూపిస్తాము మెల్లమెల్లగా. చూడండి అక్కడ సైడ్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అండ్ నా ఇప్పుడు మట్టి కోసం వచ్చినాం. ఇంటికాడ అవి పెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఏంటంటే యాక్చువల్గా కార్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ వద్దులే బండి మీద అయితే ఈజీ వెళ్ళిపోయి రావచ్చు అని బండి తీసుకొచ్చినాం. తర్వాత తెలిసింది కార్ తీసుకెళ్తే అయిపోతుండే 2-3 సార్లు ట్రిప్పులు ఎందుకని. సో మట్టి అయితే తీసుకున్నాము. 100 రూపీస్ అంత సంచి. ఇది వచ్చేసి ఎల్లో ఫ్లవర్స్ అండి. చెట్టు పేరు నాకు ఐడియా లేదు, అంటే పారుతుంది అనమాట పైకి, బిల్డింగ్ అంతా ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఓకే, మట్టి తీసుకొని వచ్చేసినాం. సో ఇవ్వండి మా చెట్లు, బాగున్నాయి కదా. ఇవేమో పాత చెట్లు అనమాట, ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ. ఇది మా అత్తయ్య వాళ్ళు పెట్టారండి ఇవన్నీ. మా హస్బెండ్ మా అత్తయ్య అందరు కలిసి పెట్టిన చెట్లు. సో ఇప్పుడు తెచ్చినేమో ఇటు సైడ్ పెట్టినాం మట్టి. ఇంకా ఏదో అక్కడ పూల చెట్టు అయినా ఒక మంది ఇచ్చాడండి. అది ఎంత అంటే రేటు సంథింగ్ ఎంత ఉంది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు. అది వేస్తే చెట్లు బాగా గ్రోత్ పెరుగుతాయి అన్నారు. దాని గురించి కూడా మీకు తెలవాలని ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమంది అనేసి. సో చెప్తాను. సో చెప్పాను కదండి, ఇట్లా పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నామని. దీని రేటు కూడా నేను మెన్షన్ చేస్తాను కింద, చూడండి. ఇదైతే నాకు చాలా తక్కువ రేటు దొరికింది ఆన్లైన్లో. బయట కంపేర్ చేస్తే ఆన్లైన్లో చాలా తక్కువ ఉంది. మొత్తం 5 వచ్చినాయి అనమాట. సో ఇది సపరేట్ ఒక వీడియో తీసిన యూట్యూబ్ షార్ట్లో ఉంది, వెళ్ళి చూడండి. దాని ప్రైస్ ఎక్కడ కొన్నా ఏందని చూసారు, ఎంత బాగుంది. సో మేము కొనుక్కొచ్చిన మట్టిని ఇందులో వేసి వాటర్తో నానిపి దాంట్లో మనీ ప్లాంట్ పెడుతున్నాము. ఓకే నైస్. ఇంటికి చెట్లు ఉంటేనే అందం అన్నమాట. నైస్ కదా. సో మా హస్బెండ్ అయితే అన్నీ అరేంజ్ చేసేసిండు. గల్లీ మొత్తం గజ్జరి బిజ్జరి అయిపోయింది. అయితే ఇక్కడ పాత ఏంటంటే మా దగ్గర లెమన్ చెట్టు ఉంది, నిమ్మకాయల చెట్టు. అది చాలామంది ఏమన్నారంటే ఇంట్లో ఉండొద్దు నిమ్మకాయల చెట్టు, అది నిజమేనా కాదో తెలీదు. సో వాళ్ళు అట్లా అన్నాక సరే తీసేద్దాం ఎందుకైనా మంచిది అన్నట్టు తీసేసి ఆ ప్లేస్లో ఇది సన్నజాజుల చెట్టు, ఇది పెట్టినాం అనమాట. నా ఫేవరెట్ అనమాట సన్నజాజులు అంటే. చూసినారు కదండి, అందులో వైట్ కలర్ చిన్న చిన్న బాల్స్ టైప్ ఉంది, అది మంద అనమాట. అది వెయ్యండి చాలా బాగా పెరుగుతుంది అన్నారు. సో మనీ ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసేసినాము. పెద్ద తొట్టి తీసుకొని దాంట్లో నుంచి తీసి ఆ 5 దాంట్లో అరేంజ్ చేసి ఇంట్లో హ్యాంగింగ్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇవి ఇంట్లో కోసమే తీసుకున్నామండి. ఇంట్లో కూడా చెట్లు మనీ ప్లాంట్స్ పెడితే మంచిగా ఉంటుంది లక్ష్మీదేవి అన్నట్టు. మేము అట్లా టీవీ పైన అక్కడ 2, ఇటు విండో సైడ్ 2, అండ్ అతను పెడుతుంటే నేను మాత్రం వీడియో తీసుకుంటున్నా. మొత్తం 4 అయినాయి. ఇటు ఎదురుగా మెయిన్ డోర్ దగ్గర ఇంకో కిటికీ ఉంటుంది, ఆ కిటికీ దగ్గర ఒకటి పెట్టిన అనమాట. సో చూడండి
వాటర్ పోకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కదా, దాని కింద పాట్స్కి హోల్స్ రాలన్నమాట. అంటే హోల్స్ టైప్ కొంచెం ఇచ్చిరు, మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఇంట్లో కదండి మళ్ళీ వాటర్ లీక్ అవ్వగల అని మేమేం హోల్ పెట్టలేము. జస్ట్ ఇట్లా డైలీ కొంచెం స్ప్రే తీసుకొని స్ప్రే బాటిల్లో వాటర్ వేసేసుకొని జస్ట్ ఇట్లా వాటర్ తడిపేసుకుంటాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.